హలో ఎవ్రీవన్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో క్లియర్గా చూడండి, ఈ రోజుకి మనకి 80 ఇయర్స్ అవుతుంది ఇండిపెండెన్స్ వచ్చి, అవునా? సో క్లియర్గా చూడండి, ఈ ఇండిపెండెన్స్ రావడానికి ఎంతోమంది వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే మనం ఈ రోజు ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అవునా? సో మరి ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎంతమంది ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉంటున్నారు? సో క్లియర్గా చూడండి, ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాము అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా సో ఈ వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని చూడండి. సో మనకి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఓకే? సో ఇండియాకి స్వాతంత్రం వచ్చి 80 ఇయర్స్ అవుతున్నా కూడా చాలామంది మనీ పరంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఓకే? సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో, అవునా? సో దాన్ని మనం ఎలా పోగొట్టాలి, ఎంతో కొంత సో మన వరకు అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం, ఓకే? ఒకసారి ఈ వీడియో కనుక క్లియర్గా చూస్తే, ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా చూడండి. సో ఈ వీడియో 100% చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. క్లియర్గా చూడండి, నిరుద్యోగం అనేది మన దేశంలో ఎంతవరకు ఉంది, ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూడండి. వీళ్ళంతా ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అసలు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండడం, ఓకే, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు. సో చూడండి, ఎవ్రీ ఇయర్ లక్షల్లో మనకి సో స్టూడెంట్స్ అనేది రిలీజ్ అవుతున్నారు. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి, కొందరు ఎంపీసీ, బైపీసీ, సో చాలా చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి మనకి ఏంటి అంటే స్టూడెంట్స్ మాత్రం బయటికి రావడం జరుగుతుంది, ఓకే? సో చూద్దాం. సో సపోజ్ ఇంతమందిలో కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లక్షల మందిలో గవర్నమెంట్ జాబ్స్ వేలల్లో ఉంటున్నాయి కదా, అవునా? సో క్లియర్గా చూడండి, వందల్లో కానీ వేలల్లో కానీ మనకి జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ 1,00,000 మంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, 1,00,000 మంది కనుక సపోజ్ ఒక నోటిఫికేషన్కి అప్లై చేస్తే అందులో ఎంతమందికి వచ్చాయి క్లియర్గా చూడండి, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఓన్లీ ఫ్యూ పీపుల్కి మాత్రమే సెలెక్ట్ అయ్యారనమాట. సో మనకి సీట్స్ ఏంటంటే అంతమందిని మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకుంటారు, కానీ అందరికీ ఉండదు కదా ఆపర్చునిటీ, ఓకే? సో లక్షల్లో కనుక నిరుద్యోగులు ఉంటే జస్ట్ 100లో వాళ్ళు సెలెక్ట్ అవుతూ ఉన్నారు, ఓకే? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో జాబ్ వచ్చిన వాళ్ళే హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, ఓకే? సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఓకే? ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో ఒకసారి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకే? సో ఎంతమంది ఫిల్టర్ అయ్యారు? సో క్లియర్గా చూడండి, ఓకే? మీరు ఈ ఇమేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థం అవడం కోసమే సో మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకే? సో క్లియర్గా చూడండి, లక్షల్లో రాస్తే జస్ట్ 100లో సెలెక్ట్ అయ్యి మిగతా వాళ్ళంతా ఏంటి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం, నెక్స్ట్ ఇంకొక జాబ్ కోసం వెయిట్ చేయడం అనేది జరుగుతూనే ఉంది, అవునా? సో క్లియర్గా చూడండి, మళ్ళీ వీళ్ళంతా ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం. సో చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ జాబ్ ఎలాగో మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్కి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఓకే? ఈ ప్రాసెస్ అనేది ఏంటి, రిపీట్ అవుతూనే ఉంది, ఓకే? ఈ ఇయర్లో నేను సెలెక్ట్ అవ్వలేదు అంటే ఏంటి, నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నాను, ఓకే? ఈలోపు ఏంటి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ మనతో జాయిన్ అయిపోయి కాంపిటీషన్ అనేది పెరుగుతుందా లేదా, అవునా? సో క్లియర్గా చూస్తే 1,00,000 మంది కనుక ప్రజెంట్ ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏమవుతుంది, 1,20,000 కానీ 50,000 కానీ, అంటే సో మనకి స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది మళ్ళీ గ్రాడ్యుయేట్స్ అయి రావడం, వాళ్ళతో కూడా మళ్ళీ వీళ్ళు కాంపిటేటర్స్ లాగా అవ్వడం. సో మనకేంటి అంటే ఈ కాంపిటీషన్ రేట్ అనేది ప్రతి ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది, క్లియర్గా చూడండి, ఓకే? సో చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇయర్స్ వేస్ట్ చేసే కొద్దీ, ఓకే, ఎవ్రీ ఇయర్ సపోజ్ మీరు 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు అనుకుందాం, ఎవ్రీ ఇయర్ మీకు జాబ్ వస్తే ఓకే, జాబ్ రాకుండా 2-3 ఇయర్స్ నుంచి ఎవరైతే స్ట్రగుల్ అవుతూ ఉన్నారో సో చూడండి, కాంపిటీషన్ అనేది ఫస్ట్ ఫోటోలో మీరు చూసినప్పుడు పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు, కాంపిటీషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఈ సంఖ్య ఏంటి అంటే ఇంక్రీజ్ అవుతుంది, గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు, కాంపిటీషన్ చూడండి లక్షలు దాటేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు మీకు కాంపిటీషన్లో ఉన్నారు. మరి ఇలాంటి కాంపిటీషన్లో గవర్నమెంట్ జాబ్ కోసం మీరు వెయిట్ చేస్తూ సో మీకంటూ ఎలాంటి ఇన్కమ్ లేకుండా సో చాలామంది హాస్టల్స్లో ఉంటూ ఉంటారు, క్లియర్గా చూడండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మళ్ళీ కనీసం వాళ్ళ హాస్టల్ ఫీజుకి, వాళ్ళ కోచింగ్ ఫీజుకి కట్టుకోవడానికి కూడా మనీ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అవునా? మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, మనీ లేకుంటే మనం సర్వైవ్ అవ్వలేము. మనకు జాబ్ వచ్చేంత వరకైనా కూడా మనం తినడానికి మనీ కావాలి కదా, ఉండడానికి, అవునా? సో ఇలాంటి వాళ్ళందరికీ కోసం సో క్లియర్గా మీకు ఇన్స్టెంట్గా మనీ జనరేట్ చేసుకోవడానికి
మనం ఒక న్యూ థాట్తో ఈ వీడియోలో ముందుకు రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు అదేంటి అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, సో క్లియర్గా చూడండి. ఇప్పుడు ఎంతమందిని మనం చూసాం కదా పీపుల్ని. సో పీపుల్స్ అనేవి ఎలా ఉన్నారు ప్రజెంటెడ్ జనరేషన్లో క్లియర్గా చూడండి. అయితే ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. క్లియర్గా చూడండి పీపుల్స్ ఎలా ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. లేదు అంటే ఏంటి, జాబ్స్ రావట్లేదు అంటే సో సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేయడం కానీ ఇంకేదైనా కానివ్వండి, ఏదో ఒక కంపెనీలో. ఓకే, సో ఇలా ఏంటి ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో కొంతమందికి ఇలా కూడా కాదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు. థర్డ్ కేటగిరీ ఏంటి అంటే, సో క్లియర్గా చూడండి ఎంటర్ప్రీనియర్స్ అంటే ఏంటి, ఓన్గా బిజినెస్ రన్ చేసేవాళ్ళు. ఎవరైతే సో మాకు గవర్నమెంట్ జాబు కాదు, ప్రైవేట్ జాబు కాదు, సో మా ఓన్గా మేము అమౌంట్ ఎర్న్ చేయాలి, సో సొసైటీలో మాకంటూ గుర్తింపు కావాలి, ఇలా అనుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక ఎంటర్ప్రీనియర్స్ లాగా మనకి సొసైటీలో కనిపిస్తున్నారు. అవునా, సో ఈ కేటగిరీస్ వేరైనా కూడా వాళ్ళందరి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి క్లియర్గా చూడండి. అల్టిమేట్ గోల్ అనేది మనీ. ఓకే, సో మీరు చూసుకున్న రూట్ ఏదైనా కానివ్వండి, డిఫరెంట్ 3 రూట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, గవర్నమెంట్, ప్రైవేట్ లేదంటే ఎంటర్ప్రీనియర్. మీరు ఏ రూట్లో వచ్చినా కూడా వర్క్ చేసే దేనికోసం, మనీ కోసమే కదా. అవునా, సో క్లియర్గా చూడండి. సో ఎవరైతే ఇన్స్టెంట్గా మనీ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. అది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, సో క్లియర్గా చూడండి సర్టిఫైడ్ మ్యాథ్ మాస్టర్స్. ఓకే, సో క్లియర్గా చూడండి. ఇప్పటి వరకు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, పర్లేదు. మీకు మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ 0 అయ్యి ఉండొచ్చు. ఓకే, మీరు సిఈసి వాళ్ళకి అయ్యి ఉండొచ్చు, ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు. సో మీకు అసలు మ్యాథ్స్ పైన నాలెడ్జే లేదు. అయినా కూడా సో మనం మ్యాథ్ మాస్టర్స్ అనే సర్టిఫికేట్కి సంబంధించిన ఒక కోర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కొత్త కోర్సు వల్ల ఏంటి అంటే జస్ట్ మీకు ఈ మ్యాథ్ మాస్టర్స్ అనే సర్టిఫికేట్ ఉంటే చాలు, మీ ఓన్గా మీరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఉంటూ ఓకే, సో క్లియర్గా మీరు ఇన్స్టెంట్గా మనీని జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా క్లియర్గా చూడండి. సో సుమన్ టీవీలో ఇప్పటికే నా వీడియోస్ చాలా ఉంటాయి. మ్యాథ్స్ దీపికా బై మ్యాథ్ అని కొట్టండి, సో చాలా వీడియోస్ మీకు వస్తాయి. మన సబ్జెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీకు 0 నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, స్కూల్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ సో ఈవినింగ్ టైంలో ట్యూషన్కి వెళ్తూ ఉన్నాడు. అవునా, వాళ్ళు ట్యూషన్స్లో ఫేస్ చేసే ప్రాబ్లం కూడా ఏంటి అంటే ఇంగ్లీషు ఇదంతా కూడా కాదు. మెయిన్గా ఏంటంటే ఇంగ్లీష్ ఎలాగో మనకి స్కూల్లో మాట్లాడుతూ ఉన్నారు, మిగతా అన్ని సబ్జెక్ట్స్ మనం గూగుల్ నుంచి కానీ లేదు వాళ్ళ టీచర్స్ చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక మ్యాథ్ మాత్రమే 100% ఎక్కడైతే చెప్తారో అక్కడే ట్యూషన్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయి. ఒకసారి క్లియర్గా చూడండి. సో గూగుల్లో కూడా మనకి లాజిక్స్ అనేవి క్లియర్గా అర్థం కావు. ఓకే, సో మనకి ఏంటి అంటే మనకి సొసైటీలో ప్రజెంట్ టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్. అందుకోసమే నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మ్యాథ్ కనుక మీరు నేర్చుకున్నారు అంటే 100% మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందవచ్చు. ఓకే, ఇన్స్టెంట్గా ఈ వీక్లో మన దగ్గర జాయిన్ అయ్యారు, జస్ట్ 1 వీక్ నుంచే మీరు మీ ఓన్గా ట్యూషన్స్ రన్ చేయడం కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి. ఓకే, సో ఎలా అయినా సరే మీకు ఇన్స్టెంట్గా వితిన్ 1 మంత్లో మీ చేతిలో అమౌంట్ అనేది మీరు క్లియర్గా చూస్తారు. ఓకే, సో 100% ఎవరైతే సర్టిఫైడ్ మ్యాథ్ మాస్టర్స్ అవుతారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందొచ్చు. ఇది మీ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ అయి ఉండొచ్చు, సెకండరీ ఇన్కమ్ సోర్స్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళకి ఏంటి ఈవినింగ్ జస్ట్ ఒక 1 అవర్ చెప్తే చాలు కదా. ఓకే, మీరు ఈజీగా 50K ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. స్టార్టింగ్లో మీకు కొంచెం డిఫికల్టీగా ఉండొచ్చు. ఒక 2-3 మంత్స్ తర్వాత మీ సబ్జెక్ట్ని చూసి చాలా ఎక్కువ స్టూడెంట్స్ మీ దగ్గర 100% జాయిన్ అవుతారు. ఓకే, సో క్లియర్గా చూడండి. సో ఎవరైతే మన దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మ్యాథ్ ట్యూటరింగ్ కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి 100% మీరు ఏంటి అంటే సో మీరు ఒక బిజినెస్ని మీరే రన్ చేయొచ్చు. సో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జాబ్ల కోసమని తిరగకుండా మీరే మీ ఓన్గా ఒక కోచింగ్ సెంటర్ని మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో క్లియర్గా చూడండి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. ఓకే, సో ఎవరైతే ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది, సో 100% మాకు అర్జెంట్ మనీ కావాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా మనం ఏంటి అంటే సో ఈ మ్యాథ్ మాస్టరీ వర్క్షాప్ ఏంటి, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే క్లియర్గా చూడండి.
మనం ఏంటి అంటే 2 days వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం దీనికి సంబంధించి. ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, మీకు నేను చెప్తున్నాను కదా, స్టూడెంట్స్ గ్యాదర్ చేయడమే మీ పని. ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పడం జరుగుతుంది మీకు బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో ప్రతి ఒక్కటి బేసిక్స్ నుంచి ఒక ఫార్మాట్ అనమాట. ఒక స్టూడెంట్కి మ్యాథ్ ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే ఏ ఫార్మాట్లో చెప్తే వాళ్ళు అవుతారో ఆ ప్రతి ఫార్మాట్ కూడా బ్యాక్గ్రౌండ్లో మేము మీకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు మా దగ్గర సబ్జెక్టు నేర్చుకుంటూ మీరు ఓన్గా స్టూడెంట్స్ని గ్యాదర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో 100% మనం సపోర్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ 2 days వర్క్షాప్కి ఫస్ట్ మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో క్లియర్గా చూడండి. సో ఈ వెనస్డే రోజు లేదంటే సండే, ఈ వెనస్డే రోజు మనకి వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, మ్యాథ్ మాస్టరీ వర్క్షాప్. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో 100% ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ఒక్కసారి రిజిస్ట్రేషన్కి అటెండ్ అయ్యి చూడండి. సో ఈ కోర్సు వర్త్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనందరి అల్టిమేట్ గోల్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, సో మీ అందరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం నేను 100% సపోర్టివ్గా ఉంటాను. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో సో లింక్ అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.